మీడియాతో నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను కంఫర్టబుల్ గా నేను సినిమా తీసుకుంటే నా సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదు. సార్ ఇప్పుడు మీరంతా ఈ పాయింట్స్ అన్ని కలిపి ఫిల్మ్ ఫెడరేషన్ కి ఎప్పుడు తెలియజేస్తారు? చిన్న నిర్మాతలు దీనికి ఛాంబర్ మాకు సిస్టమ్ ఉంటుందండి. కౌన్సిల్ నుంచి ఛాంబర్కి వెళ్ళొద్ది, ఛాంబర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అందుకనే బిఫోర్ గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాం. వాళ్ళు అలాగే దిల్ రాజు గారిని ఎప్పుడు కలుస్తారు? అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్, చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి, బాలకృష్ణ గారి దగ్గరికి, అందరి హీరోల దగ్గరికి వాళ్లతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి, అంటే వీళ్ళేమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి, జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్ గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసర్ అనుకోడండి. ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది. వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి, ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. డెఫినెట్ గా నేను అనుకుంటున్నా, అంటే ఇది అంటే ఊహించుకుంటున్నాను, డెఫినెట్ గా ఈ 2 రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్లీ సక్సెస్ఫుల్ గా షూటింగ్లు జరుగుతాయని. చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవరినండి? దిల్ రాజు గారికి నేను ఆల్రెడీ నిన్న మాట్లాడానండి. ఆయన మాట్లాడి కబురు పెడతా అన్నారు. అంటే ఎఫ్డీసీ అనేది ఆయన ఇక్కడ మాకు చైర్మన్ గా చేశారు, ఈ చేశారు. ఆయన కబురు పెడితే ఎప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. మా ప్రొడ్యూసర్స్ అక్కడ ఉంటారు. మేము అక్కడిచ్చి ఫెడరేషన్ కి చెప్పాలంటే డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వెళ్ళదు కాబట్టి త్రూ ఛాంబర్. ఇది 2 ఆర్గనైజేషన్లేనండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అందరికి నమస్కారం. నేను ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ అఫీషియల్ న్యూస్ ఇవ్వాలన్నా ఛాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ మాత్రమే ఆథరైజేషను. మిగతా అన్నీ కూడా కుదరవు. ఎవరెవరో రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు. ముఖ్యంగా గవర్నమెంట్కి, ఎఫ్టీసీకి తెలియజేసేది ఏంటంటే, త్రూ ఛాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆథరైజేషన్. ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా నా ఉద్దేశం అందరూ మంచి మనసుతో చిన్న నిర్మాతలు ఖచ్చితంగా అండగా నిలబడతారని, మా దగ్గరికి వచ్చేసి అందరూ కూడా మాట్లాడతారని, ఈ స్ట్రైక్ వీలైనంత త్వరలో కాల్ఫర్ అవ్వాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ చిన్న నిర్మాతలందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కౌన్సిల్ హాల్లో. చిన్న నిర్మాతల మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆల్రెడీ కర్ణాటక కంటే ఎక్కువ ఇస్తున్నాం.